పెళ్ళాం పిల్లగాన్ని ఎక్కువసేపు పడుకోనిస్తే బీపీ షుగర్ గుండె జబ్బులు తొందరగా రావంట మనకి. పూజ అయితే స్టార్ట్. ఈరోజే లేట్ అయింది, ప్రతిరోజు తొందరగా అయింది. అంటే 5:30 గిడు. ఇది అయితే పోలీస్ వర్గం రోజు, అంటే కార్తీక మాసం లాస్ట్ డే రోజు అనమాట. మార్నింగ్ 4కే లేసాం, కానీ ఈరోజు అయితే కొంచెం పని లేట్గానే అయింది. సో ఇంకా ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మామూలుగా అయితే ఈ రోజున తెల్లవారుజామున నదిలో వదులుతారు కదా దీపాలు, కానీ ఇక్కడ మాకు సిటీలో అయితే నదులు అవైలబిలిటీ అంటే దగ్గరలో లేవు కాబట్టి ఇంకా ఇట్లా కానిచ్చేసామన్నమాట. ఇంకా మనకి తగినట్టు మనం చేసుకోవడం ఏం చేస్తాం. ఇంకా నిన్న వీడియోలో అయితే చూపించాను కదా, కుంభవత్తులు అయితే చేసుకున్నానని చెప్పి ఇంకా అవే వెలిగిస్తున్నాం అన్నమాట. ఇంకా మా ఇంటికి పెద్ద మా ఆయన కాబట్టి ఆయన్నే వెలిగించమని చెప్పేశాను. ఆయనే చేస్తున్నారు. రిక్కీ కూడా మాతో పాటు ఉదయం 4ంటికే లేచి మాతో పాటే కూర్చొని ఉన్నాడనమాట. పడుకోమన్నా కూడా పడుకోకుండా ఇంకా అట్లా ఆ చలిలో అట్లానే కూర్చున్నాడు మాతో పాటు. పాపం వాడు కూడా కూర్చొని పూజ చేశాడు. ఇంకా వాడికి మాత్రం ఈరోజు స్నానం అయితే ఇంకా చేయించలేదు, కాకపోతే పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా బట్టలు అయితే మార్చేసాను. ఎందుకంటే ఇక్కడ మరీ 14 degrees ఉంది ఈ రోజున, అందుకని ఇంకా అట్లా చేసామన్నమాట. ఇంకా పసిపిల్లల్ని అంతగా పట్టించుకోవడం అంటే లెక్కలోకి రాదు కాబట్టి ఇంకా వాడిని అంత చలిలో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేమైతే స్నానం చేసి మేము చేసుకున్నాం, కానీ వాడికైతే చేపించలేదు. ఈ 365 ఒత్తులు కూడా పోయినసారి ఈ గుళ్ళు అయితే వెలిగించాం, కానీ ఇంట్లో వెలిగించలేదన్నమాట. ఇంకా అందుకని ఈసారి అయితే ఇంట్లో వెలిగించాము. ఇట్లా చేయడం వల్ల 365 రోజులు ఇంట్లో దీపం పెట్టిన ఇదిను గుళ్ళో వెలిగించిన ఫలితం కూడా వస్తుందని చెప్పి ఇట్లా చేస్తారనమాట. ఇంకా అందుకని లాస్ట్ డే ఎట్లానో పూజ అనుకున్నాం కాబట్టి ఇంకా ఈరోజు అయితే మేము వెలిగించుకున్నాము. ఇక ఈ రోజుటి కథ కూడా చదివేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయిపోయినట్టే. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఇప్పుడే పూజ అయితే అయింది. టైం అయితే 10 to 6 అయిందనమాట. వీడు కూడా మాతో పాటు లేసాడు. మేము ఉదయం 4కి లెగిస్తే పూజ అయ్యేసరికి ఇప్పుడు అయిందనమాట. ఎందుకంటే ప్రసాదం వండుకోవాలి, అరుగు మొత్తం నైట్కి అడుక్కోలేదనమాట. అంట్లో తోమేసాలే కానీ మళ్ళీ పడ్డాయి నైట్ తిన్నాయి ఒకటి. ఇంకా అవి కూడా తోమి అరుగంతా క్లీన్ చేసుకొని ప్రసాదం వండుకొని ఇల్లు ఊడ్చుకొని క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత పూజ అయ్యేసరికి ఇదిగోండి ఈ టైం అయిందనమాట. వీడు ఆ టైంకి లేచాడు పాపం, మళ్ళీ పడుకోలేదు. మా ఆయనగారు అయితే ఇంకా ఆఫీస్ టైం అవుతుందని రెడీ అవుతున్నారు. ఇంకా మా వారైతే డ్యూటీకి బయలుదేరారనమాట. కుంభవతులు కూడా ఒక రోజు అంటే ఒక పూట అంతా నానబెట్టాక మంచిగా వెలుగుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ మాకు ఇక్కడ అరటి దొప్పలు దొరకలేదన్నమాట. సో అందుకని ఇంకా ప్రమదలోనే వెలిగించేసామన్నమాట. పైగా 33 కుంభవత్తులు చేసి పెడితే మంచిది అన్నారని ఇంకా అట్లానే వెలిగించాము. ఇంకా ఇక్కడ అరటి దొప్పలు దొరకలేదని చెప్పి మా పేరు కూడా చెప్పుకొని అత్తయ్య గారు వాళ్ళైతే అక్కడే వెలిగించేశారనమాట. ఇక్కడ కుదరదు కదా, ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం, ఇంకా అక్కడ వెలిగించారనమాట. తెలుసో తెలియకో పూజలో ఏమన్నా తప్పులు చేసుంటే క్షమించండి. మేము ఫస్ట్ టైం చేయడం, పెళ్ళయ్యాక ఫస్ట్ కార్తీక మాసం ప్రెగ్నెంట్తో ఉన్న సో చేయలేదనమాట. ఇప్పుడు మాత్రం ఇంకా ఫస్ట్ టైం సో తెలిసినట్టు చేసాం. ఈసారి మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇంకా పూజ అయిపోయాకైతే వీడు కాసేపు పడుకొని లేచి ఇదిగోండి మళ్ళీ రైమ్స్ అయితే మొదలుపెట్టాడు. ఇంకా వాడికి రైమ్స్ పెట్టి నేనైతే పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు ఇదిగోండి పిండి అయితే రుబ్బేశాను. పెసరట్టుకి అల్లం చట్నీ చేశాను. ఇది పుట్నాల చట్నీ, దొండకాయ కర్రీ. ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే. ఇంకా అన్నం ఒకటి వండుకోవాలి. ముందైతే దోశలు పోసుకోవాలి. రిక్కి అయితే వస్తాను అడిగితే. ముందు మా ఆయనకైతే టిఫిన్ ఇస్తున్నా. వీడైతే వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడకుండా వచ్చి నన్ను అతుక్కున్నాడు. ఈ స్వెటర్ అయితే ఎప్పుడో వాడు పుట్టినప్పుడు వాళ్ళ అత్త తీసుకొచ్చింది. అప్పుడు కొంచెం లూజ్ ఉండేది, ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది అన్నమాట.
రికీ ఓ వాడికైతే నిద్ర వస్తుంది, నేను పలకరిస్తున్నానని నవ్వుతున్నాడు మధ్య మధ్యలో. సైలెంట్ కళ్ళు మూస్తున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ ఆన్ చేయగానే మళ్ళీ నవ్వుతాడు అనమాట. ఇంకా ఈరోజు లంచ్ అయితే మామిడికాయ కారం, దొండకాయ కర్రీ అండ్ పెరుగు. ఇంకా రైస్ ఒక్కటే వండుకుంటే సరిపోతుంది. ఇంకా వీడైతే గోల చేస్తున్నాడు. వీడైతే ఉదయాన్నే మేము లెగిసినప్పుడే ఎవరో లేపినట్టు 4ంటికి లేచాడు. ఇదిగోండి 1 గంట పడుకొని మళ్ళీ ఇప్పుడు 4:30కి లేచాడు. ఏమంట అంత అదేదో ఉదయాన్నే పడుకుంటే ఇప్పుడు ఆడుకోవచ్చుగా హాయిగా. గోల చూడండి, ఇంక లేచినప్పటి నుండి గోల. దాను దా కొత్త ఆశలన్నీ నేర్చుకుంటాడు. దా ఇంకా తినేసి మేమైతే చాలాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా వీళ్ళ డాడీ వచ్చే టైం అయితే అయింది. వీడికి మన మాల్కి వెళ్ళినప్పుడు ఈ బబుల్స్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా నేను ఊదుతుంటే వాడు పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. అలా చాలాసేపు ఆడుకున్నాడు అనమాట. ఇంకా ఆ బబుల్స్ బాటిల్ చూస్తేనే ఇంకా నవ్వుకుంటాడు హాయిగా. ఆడికి టచ్ చేయాలి, పగలగొట్టాలి అని చూస్తున్నాడు, కానీ వాడి వల్ల కావట్లేదు అనమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. రోజుకి 2-3 సార్లు ఆడిస్తున్నాను నేను దాంతోనే. వాడు ఊదుతాడంట బబుల్స్. సో నా దగ్గర నుండి లాక్కుంటున్నాడు, కానీ మళ్ళీ నోట్లో పెట్టుకుంటే మంచిది కాదని చెప్పి నేను ఇవ్వట్లేదు అసలు. ఎంత కొంత లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ అదో ప్రాబ్లం ఎందుకనేసి అసలు ఇవ్వట్లా. వాడికి బబుల్స్ అందినంత వరకు పట్టుకొని పగలగొడుతూ ఉన్నాడు అనమాట. మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారనమాట. సంతకెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఇదిగోండి వీడి టానిక్స్ అయిపోతే టానిక్స్ కూడా తప్పించాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇంకా కూరగాయలు తీసుకొచ్చాడు, సర్దాలి. ఉల్లిపాయలు అయితే సాంబార్ ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉంటాయి. 100కి 2.5 kg అంట. సగం పొట్టే పోయి ధైర్యంగా జనాలు ఎక్కడికి తీసుకుంటున్నారు. మామూలు ఉల్లిపాయలు ఈ సైజు ఉన్నాయి 60 రూపాయలు, పెద్ద సైజు 80. దొరకలే, పెద్ద సైజు తీసుకుందాం దొరకలే. లెంకి తెచ్చిన. లెంక అంటే లంక బిందెలా? ఓకే, 50 రూపాయలు. కాలీఫ్లవర్ చూసారా ఎంత ఉందో? అట్లా చూపితే ఎవడు తెలిసిద్ది? కేజీల లెక్క, పువ్వుల లెక్క. ఇంకా ఎక్కువే ఉంది. ఇగో క్యాబేజీ అయితే 10 రూపాయలు. క్రికెట్ బాల్ అంత ఉంది. రే గుడ్లు. ఈరోజు ఇంకో 3 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. నిన్నటితో 4 కదా, ఇవాళ 5, 6, 7 అనమాట. ఇంకా 5 రావాలి. అంతే, ఇంకా 5 రావాలి. ఇంకా చెప్పినట్టు ఈ బ్లాగ్స్లో అయితే నేను సపరేట్ బ్లాగ్లో చూపిస్తాను అనమాట. అవన్నీ అప్పుడు దాకా వెయిట్ చేయండి ఇంకొన్న చూడటానికి. మేమైతే కా మూవీ చూస్తున్నాం. టైటిల్ పడిద్దాము, అదో పడింది. ఇంకా మేమైతే మార్నింగ్ రుబ్బిన పెసరట్టు పిండే ఉంటే ఇంకా అట్లా వేసుకొని తినేసామన్నమాట. మా ఆయన ఇంత ఓట్స్ తిన్నాడు, ఇంకా చాలంటే ఇంకేం తినలేదు. ఇంకా నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే నీటిలో పుడుతుంది, నీటిలో వేస్తే చచ్చిపోతుంది, ఏంటది అని ఆన్సర్ ఉప్పు. ఇంకా ఈరోజైతే ఏం పొడుపు కథ అడగదలుచుకోలేదు. మీకేమన్నా పొడుపు కథలు తెలిసినవి ఉంటే మీరు కమెంట్ చేయండి. ఈసారి మేము ట్రై చేస్తాం ఆన్సర్స్.
మన సబ్స్క్రైబర్స్ కూడా గెస్ట్ చేసి చెప్తారు, కమెంట్స్లో చెప్తారు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అన్నట్టు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. బాయ్ బాయ్.